హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులకు సంబంధించి మూడవ విడత డబ్బులు జమ చేసేందుకైతే డేట్ని ఫిక్స్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ఉంది. మరి ఇందులో భాగంగా రైతులకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అయితే ఈ 20,000 రూపాయలు అనేవి 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా పంపిణీ చేస్తారండి. ఆ 3 విడతల్లో ఇప్పటికే 2 విడతల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇక ఈ 3వ విడత డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ 3వ విడత కింద ప్రతి రైతుకు 6,000 రూపాయలు అయితే జమ అవుతాయి. మరి ఈ 6,000 రూపాయలు మీకు రావాలి అంటే ఏం పనులు చేసుకోవాలి, ఏ తేదీన ఈ డబ్బులు విడుదల చేస్తారు, అలాగే ఏ రైతులకు ఈ డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, దీనికి సంబంధించి ఏ అర్హతలు కలిగి ఉండాలి, ఇలా వీటన్నిటి గురించి ఈ 10 నిమిషాల వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీతో చెప్తానండి. కాబట్టి దయచేసి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లో ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా 3వ విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఈసారి కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి 3 విడతలుగా జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 విడతలను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ 3వ విడత డబ్బులు జమ చేసేందుకు డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 3వ విడత 4,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లోకి వెయ్యబోతున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 2 విడతల డబ్బులు దాదాపుగా 47 లక్షల మంది రైతులకైతే జమ అయ్యాయి. మరి తాజాగా మరొక విడత డబ్బులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. కాబట్టి ఈసారి కూడా 47 లక్షల మంది రైతులకు 6,000 రూపాయలు అయితే జమ చేయాలని నిర్ణయించారు. మరి ఈ డబ్బులు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 2 విడతల డబ్బులు పడిన వారికి ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఈ 3వ విడత డబ్బులు 6,000 రూపాయలు కూడా ఖచ్చితంగా వస్తాయండి. అయితే ఇప్పుడు డబ్బులు పొందాలి అనుకునే రైతన్నలందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి. వాటి గురించి ఇప్పుడు చెప్తాను, వీడియో చివరిదాకా పూర్తిగా చూడండి. మరి ముందుగా గతంలో ఏ కారణాల వల్ల ఈ డబ్బులు పడలేదు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈకేవైసీ, ఎన్పిసిఐ, ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, వెబ్లాండ్ లో మీ యొక్క భూమి ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ అవ్వకపోవడం వల్ల రైతులకు గతంలో విడుదల చేసిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడలేదండి. సో ఈ 4 కారణాల వల్ల మొదటి విడత 2వ విడత డబ్బులు అయితే కొంతమందికి పడలేదు. ఇట్లా డబ్బులు పడకపోవడంతో ప్రభుత్వం ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఈ సమస్యలన్నింటినీ మీరు సరి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అంటే మీరు ఈకేవైసీ చేసుకోవడానికైనా, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికైనా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడానికి, అలాగే భూమి ఖాతాకి ఆధార్ లింక్ అనేది చేసుకోవడానికి, ఇలా ఎప్పటి వరకు డబ్బులు పడని రైతన్నలకు ఈ ఆప్షన్స్ ని ఉపయోగించుకొని వివరాలన్నీ సరి చేసుకుంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 1వ విడత 2వ విడత డబ్బులు ఈ 3వ విడత డబ్బులతో కలిపి మొత్తంగా 20,000 రూపాయలు అయితే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి అని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డీబీటీ ఎనేబుల్డ్ అయి ఉండాలండి. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటారు. ఇది యాక్టివ్ స్టేటస్లో ఉంటేనే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి మీ బ్యాంకు ఖాతాకి అయితే వస్తాయి. లేకపోతే పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వడంతో పాటుగా హోల్డ్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ఆప్షన్ అనేది మీ బ్యాంక్ ఖాతాకి ఉందో లేదో ముందు వెంటనే చెక్ చేసుకోండి. pmkisan.gov.in అనే వెబ్సైట్ లో మీకు డబ్బులు పడతాయా లేదా అనేది స్టేటస్ అయితే చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, ఇదే అనమాట ఆ వెబ్సైట్. మనం ఇందులో కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట నో యువర్ స్టేటస్, అంతేకాకుండా అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అనేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో మీకు ఈ 3వ విడత పీఎం కిసాన్ డబ్బులు
డబ్బులు పడాలి అంటే ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ మొబైల్ నంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎక్కడ ఎంటర్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాకి ఎప్పటి వరకు జమ అయిన ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 2 విడతల డబ్బులు వివరాలతో పాటుగా ఇప్పుడు వెయ్యబోయే ఈ 3వ విడత డబ్బులు 6,000 రూపాయలు మీకు అసలు వస్తాయా లేదా, మీరు ఎలిజిబుల్లా కాదా అనేది కూడా తెలిసిపోతుందండి. అలాగే ఈకేవైసీ కూడా ఈ వెబ్సైట్లోనే మీరు సొంతంగా చూసుకోవచ్చు. ఇంకా మీరేమైనా ఫోన్ నెంబర్ అనేది మార్చాలి అనుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు కొత్త మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా రైతన్నలు ఎవరైనా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అన్నా కూడా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ పథకం అనేది లభిస్తుందండి. ఇక తర్వాత ముఖ్యంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఒకటైతే ఉంది. సో అందులో ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే యాడ్ అవ్వడానికి లేదా డిలీట్ అవ్వడానికి ఆప్షన్స్ అయితే కొత్తగా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎలాంటి పథకాల నుంచి అయినా సరే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావన్నమాట. అందరూ కూడా ఇది గమనించాలి. వీడియో స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మరిన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడైతే చెప్తాను. ఇక ఈ సంక్షేమ పథకాలు మీ అందరికీ కూడా రావాలి అంటే రైతన్నలందరూ ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలండి. మీ ఆధార్ కార్డులు అన్నీ కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ అయితే చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ దగ్గర ఈ ఈకేవైసీతో పాటు ఆధార్ కార్డు అప్డేట్ ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఇంకా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీ ఆధార్ కార్డు నెంబరు అలాగే ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. సో దీన్నే మనం ఎన్పిసిఐ లింక్ అని కూడా అంటాము. సో ఇప్పటి వరకు ఎన్పిసిఐ లింక్ చేసుకొని వారు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎన్పిసిఐ లింక్ చెయ్యాలి అని అయితే అడగండి. సో మీ యొక్క బ్యాంక్ అధికారులు అయితే ఇది వెంటనే చేస్తారు. ఒకవేళ మీ బ్యాంక్ ఖాతా బ్యాంక్ అకౌంట్ అనేది ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవచ్చు. సో పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు వేసే టైంలో చాలా వరకు కూడా ముందుగా ఈ పోస్టల్ బ్యాంక్ అకౌంట్స్ ఎవరికైతే ఉంటాయో వీరికి మాత్రమే ముందుగా జమ అవుతున్నాయి. అలాగే మీకు అకౌంట్ ఇవ్వడం కూడా చాలా తొందరగా మీకు చేసిస్తారు. ఎన్పిసిఐ లింక్ గానీ ఆధార్ కార్డు లింక్ గానీ అన్ని కూడా మీకు అకౌంట్ క్రియేట్ చేసే టైంలోనే అన్ని చేసేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి 3వ విడత డబ్బులు విడుదల చేసేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారండి. మనకి ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. సో అదే వారంలో ఈ పిఎం కిసాన్ 22వ విడత డబ్బులు 2,000 రూపాయలు అయితే జమ చేస్తారు. సో పిఎం కిసాన్ డబ్బులు విడుదలైన తర్వాత రోజే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత డబ్బులు 4,000 రూపాయలు అయితే విడుదల చేస్తారండి. సో 2,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు మొత్తంగా 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ఫిబ్రవరి మొదటి వారంలోనే జమ అవ్వబోతున్నాయి. కాబట్టి రైతన్నలందరూ ఈ వీడియోలో చెప్పినట్లుగా అన్ని అప్డేట్స్ చేసుకొని ఉండండి. ఇందాక చెప్పిన విధంగా మీ అందరూ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ కి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో ప్రతి ఒక్కరు అలా చేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు వీడియో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అన్నదాత సుఖీభవ .ap.gov.in అని ఈ వెబ్సైట్ లో మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా లేదా అనేది ఇక్కడ నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఉంటుంది, దాన్ని కూడా ఎంటర్ చేసినట్లయితే మీకు అసలు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు ఈ 3వ విడత డబ్బులు వస్తాయా రావా, మీరు ఎలిజిబులా కాదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు అయితే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కౌలు రైతు గుర్తింపు కార్డు, దీన్నే మనం CCRC కార్డు అని కూడా అంటామండి. సో ఈ కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ ఒకేసారి ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు అయితే జమ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి విన్నారు కదండి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఇప్పుడు చెప్పినట్లుగా ఈ పనులన్నీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయబోయే ఈ అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి 6,000 రూపాయలు అయితే జమ అవుతాయి. అలాగే రైతన్నలందరూ ఒకటి గమనించాలండి. సో మీ యొక్క ఆధార్ కార్డుకి ఒక ఫోన్ నెంబర్ మాత్రమే లింక్ అయి ఉండాలన్నమాట. సో ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఒకటే నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండకూడదు, వేరువేరుగా సపరేట్ గా అయితే ఉండాలి. ఉదాహరణకి ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, సో ఆ 4కి సపరేట్ గా
4 ఫోన్ నెంబర్లు అనేవి మీ యొక్క ఆధార్ కార్డుకి అయితే లింక్ చేసుకోవాలన్నమాట. అంతేగాని ఒకటే ఫోన్ నెంబరు అందరికీ లింక్ అయ్యి ఉండకూడదు. సో ఇదైతే ప్రతి ఒక్కరు ఒకసారి అయితే గమనించాలి. సో అలా ఉన్నట్లయితే ఏంటంటే మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు అర్హత ఉన్నా కూడా డబ్బులు వేసే టైం కల్లా ఏంటంటే మీ స్టేటస్ అనేది పెండింగ్ అని మాత్రమే చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా దీన్ని అయితే దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ప్రతి 10 సంవత్సరాలకి అప్డేట్ చేసుకోండి. సో మీ యొక్క ఫోన్ నెంబరు, వేలి ముద్రలు, మీ యొక్క ప్రొఫైల్ ఫోటో ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. సో విన్నారు కదండి, ఇదన్నమాట విషయం. మీకు ఎక్కడైనా వీడియోలో ఏమన్నా అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి పూర్తిగా చూడండి, మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలా క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇలాగా మరిన్ని అప్డేట్స్ వెంటనే మీరు మీ ఫోన్లో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట ఉంటుంది. సో ఆ గంటని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మన ఛానల్లో ఎప్పుడైనా వీడియో చేసిన వెంటనే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. సో మీరు వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుందండి, హైప్ అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కి ఖచ్చితంగా హైప్ పాయింట్స్ ఇవ్వండి. మరికొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.